తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఆదివారం గోదావరికని గాంధీనగర్లో టీఎన్టీయూసీ పార్టీ కార్యాలయంలో నిమ్మకాయల ఏడుకొండలు జెండా ఆవిష్కరించారు. మహిళలు కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నాయకులు కనకం పోషమల్లు, కామెర రాజబాబుని సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ డాక్టర్ నందమూరి తారక రామారావు 1982 మార్చి 29 నాడు హైదరాబాదు నడిబొడ్డున తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అని, అదే విధంగా వారు చేపట్టినటువంటి అనేకమైన సంక్షేమాలు, కిలో ₹2 బియ్యము, జనతా వస్త్రాలు, ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు, ప్రతి పల్లెకి బస్సు సౌకర్యం, కరెంటు సౌకర్యం, అదేవిధంగా 2 జిల్లాలు దగ్గరగా ఉండాలనే భావంతో గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించిన గొప్ప నాయకుడు అని, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు పార్టీని మోస్తూ ఈ రోజున అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తలపెట్టినటువంటి గొప్ప ఘనుడు నారా చంద్రబాబు నాయుడు అని, తెలుగుదేశం పార్టీలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి కనలో కోర్టును నిర్మించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు. వారి అడుగుజాడల్లో రామగుండం నియోజకవర్గం ముందుకు సాగుతుంది అని, రానున్న కాలంలో నారా లోకేష్ నాయకత్వంలో మనమందరం కూడా ముందుండి నడవాలని ఆయన అన్నారు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆనాడు 1982 మార్చి 29వ తారీఖు నాడు హైదరాబాద్ నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో మేమంతా కూడా సేవ చేసుకుంటూ వారి అడుగుజాడలు నడుస్తూ ఉన్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, తెలుగుదేశం పార్టీ తలపెట్టినటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా మేము పాల్గొంటూ వస్తూ ఉన్నాం. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నినాదంతో ముందుకు వచ్చినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి గొప్ప గనుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నందమూరి తారక రామారావు గారు స్మరించుకోవాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు జనతా వస్త్రాలే కానివ్వండి, ₹2 కిలో బియ్యమే కానివ్వండి, ప్రతి పల్లికి కూడా బస్సును వేసి ఘనత డాక్టర్ నందమూరి తారక రామారావు గారిది. ఆ రోజు మండల వ్యవస్థ పెట్టినటువంటి గొప్ప గనుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అదే అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ ఉన్నారు. వారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేమంతా కూడా ముందు కలుస్తూ ఉన్నాం. ఈరోజు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి సేవలను మరవరానివి. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు వారి అడుగుజాడలు నడుస్తూ తెలుగుదేశం పార్టీని ఎంతో ఘనంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా మేమంతా కూడా కట్టుబడి ఉన్నాం. కనుకనే తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మేమంతా కూడా ముందుకు పోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముదిగంటి దామోదర్ రెడ్డి, గుండెబోయిన ఓదెలు, పెగడపల్లి రాజనర్సు, కొండి శ్రీనివాస్, బెక్కం వీరేందర్, నరెడ్డి స్వరాజ్యం, కూసి నర్మద, మాటేటి లక్ష్మి, చిటికెల రాజ్యలింగం, సంగం రాజు, వాజిద్, సుందిల్లా స్వామి, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.